అందరికీ నమస్కారం. నా సన్నిహితుడు ఫ్రెండ్ పూరి జగన్నాథ్ ఈ ఫంక్షన్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అనూప్, యు రాక్. నాకు చాలా ఇష్టం అనూప్ మీ మ్యూజిక్ అంటే. అండ్ నాకు ఎక్కడో బ్యాంకాక్లో పూరితో ఈవినింగ్ మాట్లాడుతూ ఏదో ఒక చిన్న రెస్టారెంట్లో తింటుంటే ఆ పక్కన ఒక చిన్న ల్యాప్టాప్ తీసుకొచ్చి ఆయన దగ్గర ఏదో కొత్తగా మ్యూజిక్ అని చెప్తుంటే నాకు ఇంట్రడ్యూస్ చేశాడు మిమ్మల్ని. అండ్ పూరి ఒక్కడిని చూశాడంటే పూరి ఎప్పుడు కొత్త వాళ్ళతో ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడంటే దెర్ ఈస్ సంథింగ్ హ్యాపెనింగ్ అని తెలుసు. ఆ తర్వాత మనం లాంటి సినిమా చూస్తున్నప్పుడు మీతో నాకు మాట్లాడిన గుర్తు. ఒకే సాంగ్స్ మాత్రం కాకుండా ఒక రీ రికార్డింగ్లు కూడా నాకు మళ్ళీ రాజా గారిని గుర్తు తెస్తూ అండ్ ఒక సినిమాని చూస్తుంటే మనకి తెలియకుండా మన ఏళ్ళు కూడా ఏదో ట్యాప్ చేస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోటు మనం లాంటి సినిమా ఈయన రీ రికార్డింగ్ చేస్తుంటే ఒక కథని చేయి పట్టుకొని ఇలా చూడాలని ఒక మ్యూజిక్ చేసింది మీరు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యు గ్రోన్ సచ్ బౌండ్స్. అండ్ ఇప్పుడు మీరు చేసిన హోల్ ఆర్కెస్ట్రైజేషన్ నిజంగా అద్భుతం. అండ్ ఇలాంటి కొత్త కొత్త రకాలు, ఇలాంటి కొత్త టాలెంట్స్ కీప్ ఎన్రిచింగ్ అస్. అండ్ యాజ్ అ హీరో ఆఫ్ ద డే, లవ్లీ. థ్యాంక్ యూ. కళ్యాణ్, ఆకలి తెలుస్తోంది. నాకు తెలుసు పూరి చేతుల్లో పడితే పూరికంటూ ఒక విజన్ ఉంటుంది. నేను రాగానే కళ్యాణ్ చెప్పాను, కళ్యాణ్ యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, సో వండర్ఫుల్. ఎందుకంటే నాలాంటి నటులకు అర్థమవుద్ది ప్రతి ఒక్క నటుడు ప్రతి క్షణం ప్రతి సినిమా ఇక్కడ ఎక్కడో నాకు ఒక గుర్తింపు కావాలి, ఇక్కడి నుంచి నేను ఎక్కడికో వెళ్ళాలి. ఎందుకంటే అలాంటి ఒక కుటుంబం నుంచి వచ్చినాడు కుర్రోడు. అయినా ఆ ఆకలిని పెట్టుకుంటూ ప్రతి సినిమా నేను కొడతాను, నేను డెఫినెట్గా ఉంటాను, నేనుగా ఉంటానంటూ ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. అండ్ ఒక పెద్ద హిట్ ఇస్తాడు, మళ్ళీ ఏదో ఒక సబ్జెక్ట్ వర్క్ అవ్వదు, అయినా ఆకలి పోకుండా ఆయన ఇవాళ చూస్తుంటే ఇలా చిక్కిపోయాడు. అంటే పూరి ఒక గెటప్ ఇవ్వడమో ఇలాంటి ఒక నటుడిని బయట తీసుకురావడం వేరు, బట్ ఈయన తపన కనిపిస్తోంది ఈ సినిమాలో. అండ్ ఎక్కడో ఒక చోటు అందరికీ తెలుసు కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నాడు, హౌ హీఈస్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఆడ్స్. మామూలుగా కాదు, హీఈస్ ఫైటింగ్ విత్ హిజ్ ఓన్ బ్రదర్ అండ్ హూ ఇస్ అన్ యాక్టర్, హూ ఇస్ ద స్టార్. నాకు ఎందుకు ఎన్టీఆర్ ఇష్టం అంటే తారకు హీఈస్ నాట్ జస్ట్ అ స్టార్, హీఈస్ అ జెన్యున్ యాక్టర్. నాలాంటి వాడు గర్వించే యాక్టర్ అడు. ఐ ఫస్ట్ రెస్పెక్ట్ హిమ్ ఫర్ అన్ యాక్టర్. అలాంటి వాళ్ళతో కూడా ఆయన అండగా నించున్నాడు. అండ్ నాకు పూరి ఆకలి తెలుసు, పూరి విజన్ తెలుసు. అండ్ ఐ థింక్ డెఫినెట్లీ కళ్యాణ్ దిస్ ఫిల్మ్ ఆల్సో విల్ ప్రొపెల్ యూ. అండ్ ఇంకెక్కడో ఒక చోట ప్రేక్షకుల మధ్యలో కూడా ఎంతో కొందరు మాట్లాడుతున్నా కూడా లేదు కళ్యాణ్ ఇంత కష్టపడుతున్నాడు, ఆయన కొంచెం బాగున్నా కూడా ఈసారి మళ్ళీ ఆయన పట్టుకుంటాం, ఇంకో హిట్ ఇస్తాం అనే భావన మనసులో ఉంది. దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఐ కెన్ సీ ఆ తపన ఫ్రమ్ ద డే ఆఫ్ ద ఫస్ట్ లుక్ టిల్ టుడే. అండ్ హీఈస్ లుకింగ్ సో డిఫరెంట్. అంటే కళ్ళ ముందు కనిపిస్తే ఈయన అంటుంది. సో యూ హ్యావ్ రియలీ వర్క్డ్ హార్డ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కళ్యాణ్. అండ్ జగ్గు 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 హీ ఈజ్ అ స్ట్రీక్. ఆయన మొదటి సినిమా నుంచి చూస్తున్నాను నేను. ప్రాయశः ఇవాళ తెలుగు సినిమాలో రకరకాల దర్శకులు ఉన్నారు, బట్ ఎక్కడో ఒక చోటు పూరి లాంటి వాడు ఎక్కడో మన పల్లెటూరులో పుట్టి తెలుగుతనంతోనే ఉంటూ ఆయన ఇప్పుడు డక్ అంటే బూత్ అన్నాడు. బూతు కూడా ఎవరైనా నోట్లో అందంగా ఉంటే అది పూరి దగ్గరే. ఎందుకంటే బూతుగా కాకుండా అది ఒక భాష, అది ఒక ఎక్స్ప్రెషన్, అందులో కూడా కొన్ని భావనల్ని స్ఫురించొచ్చు అని అంత అందంగా నవ్వుతూ మాట్లాడతాడు ఆయన. అండ్ దట్ ఈస్ ఎ స్పెషాలిటీ. ఇంతకన్నా ఎస్పెషలీ ఆఫ్టర్ పోక్రీ నేను ఆయన్ని చూస్తుంటే ఒక విజువలైజేషన్లో ప్లస్ ఈరోజు వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రాన్స్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ అమెరికా, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్నేషనలీ, వాట్ ఈస్ ద స్టైల్, వాట్ ఈస్ ద జానర్, వాట్ ఈస్ క్లాసీ, ఇవన్నిటిని తీసుకొచ్చి ప్రాబబలీ తెలుగు సినిమా మాస్కి ఒక క్లాసీ టచ్ ఉన్న ఒకే ఒక దర్శకుడు పూరి జగన్నాథ్. అండ్ ఎక్కడో ఒక చోటు గర్వంగా ఉంటుంది, ఎప్పుడు చూస్తావు ఇవన్నీ, ఎలా చూస్తావు అని, ఆ ఎడిటింగ్ ప్యాటర్న్స్ ఏంటి, ఆ కలర్స్ ఏంటి, ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ప్రతి నటుడికి ఎక్కడ కొత్త కొత్తగా తీసుకొస్తావు, ఆ గెటప్స్ అంటే ఇంకా నాకు పెద్ద వింతగా ఉన్నాడు. అండ్ ఐ లవ్ హిమ్ ఫర్ కాన్స్టెంట్లీ చర్నింగ్ అవుట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. అండ్ పూరి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. And for the company, I wish this team all the success. And ప్రేక్షకులు అండ్ చాలా బ్యూటిఫుల్ 2 సింగర్స్, తెలుగు ప్రతిభలు, ఇంత యంగ్ టాలెంట్ విత్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ
గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ అనూప్ అండ్ థ్యాంక్ యూ పూరి టు హ్యావ్ డేర్ టు బ్రింగ్ సచ్ టాలెంట్స్, దిస్ సార్ట్ ఆఫ్ మ్యూజిక్. అండ్ నిజంగా మనకు గర్వంగా ఉంది మన భాష నుంచి ఇలాంటి ప్రార్థన. ఐ వాజ్ రియలీ ఫ్లాబగాస్టెడ్ విత్ ద వే యూ పర్ఫార్మ్. వండర్ఫుల్, చాలా పాజిటివ్గా ఉంది ఇవాళ సాయంత్రం. లెట్ ద ఫిల్మ్, లెట్ ద ఇజం రియలీ గ్రో అండ్ గివ్ my wonderful child who is a struggle. Puri, you have seen success. I want this film, Prekshakuliki, to work for my darling Kalyan. Thank you. Prakash Raj garu, thanks a lot for those beautiful words. And తర్వాత పాటని లాంచ్ చేయవలసిందిగా మనకి రీసెంట్గా మన యంగ్ టైగర్తో నానకు ప్రేమతో అనే సూపర్ హిట్ మనకు అందించిన BVSN ప్రసాద్ గారు, అలాగే డైరెక్టర్ హేమంత్ మధుకర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. దగ్గర నుంచి పాటలు రాస్తున్నప్పటి నుంచి అనిపించింది. సో థ్యాంక్ యూ కళ్యాణ్ రామ్ గారు అండ్ హరి గారు. అండ్ పూరి గారితో చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో రచయితకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చే దర్శకుడు కాబట్టి ఆయనతో ఎక్కువ కాలం పనిచేయాలి, ఎక్కువ సినిమాలు పనిచేయాలి ఒక చిన్న స్వార్థం నాకు. సో ఇది ఆయనతో నేను వర్క్ చేస్తున్న 24వ సినిమా పూరి గారితో. థ్యాంక్ యూ అన్నగారు. ఒక మంచి మిత్రుడిని పరిచయం చేసింది సినిమా ఇండస్ట్రీ అనిపిస్తుంటుంది ఎప్పుడు ఆయన చూసిన ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. సో ఇంకా నేర్చుకుంటూ ఉంటాను ఆయన దగ్గర కూర్చున్నప్పుడు. సో థ్యాంక్ యూ ఈ అవకాశం వచ్చినందుకు. అలాగే అనూప్ తోటి చాలా కంఫర్ట్గా హార్ట్ అటాక్, టెంపర్ సినిమాల తర్వాత మళ్ళీ పూరి గారి కాంబినేషన్లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ కళ్యాణ్ రామ్ గారికి ఫస్ట్ టైం రాయడం థ్యాంక్ యూ సార్. మీరు మంచి పాటలు రాయించుకున్నారు. సో మంచి హిట్ ఆల్బమ్ నుంచి తీసుకున్నారు. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పూరి జగన్నాథ్ అందరూ పూరి గారి గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఒక రైటర్, ఒక డైరెక్టర్ కథ అనుకున్న దగ్గర నుంచి ఒక కసిగా సినిమాని తీయాలనే ప్రయత్నం ఉంటుంది. ఒక్కొక్కసారి దానికి కావాల్సిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కుదురుతారు, ఒక్కోసారి మిస్ఫైర్ అవుతుంది. మా అందరికీ సహజం అది. కానీ పూరి గారికి ఈజానికి ఒక హీరో అండ్ ప్రొడ్యూసర్ దొరకడం కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే ఎప్పుడు కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి చెప్తూనే ఉన్నారు కలిసినప్పుడు. అలా ఇందాక కూడా పక్కన కూర్చోగానే ఫస్ట్ హాఫ్ 1 hour 2 minutes, సెకండ్ హాఫ్ 1 hour 5 minutes, అంటే మేము కూర్చున్న 10 నిమిషాల్లో కూడా సినిమా గురించే మాట్లాడుతున్నారు. సో వాళ్ళిద్దరూ కసిగా తీసిన ఈ ఇజం పెద్ద సక్సెస్ కాబోతుంది. ఎందుకంటే లక్కీగా ఈ ఇయర్ మాకు కూడా అన్నీ బాగున్నాయి, మేము చేసిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. కాబట్టి ఇజం కూడా డెఫినెట్గా సూపర్ హిట్. నర్సీపట్నపు కుర్రవాడొకడు సినిమాను ప్రేమించెను. మా పూరి ఇది నర్సీపట్నం. ఎప్పుడో సరదాగా సెట్లో ఉన్నప్పుడు అనిపించింది అన్నమాట. నర్సీపట్నపు కుర్రవాడొకడు సినిమాను ప్రేమించెను, తాళిని కట్టెను. వాళ్ళ ఆవిడికి కాదు, ముందు సినిమా కట్టాడు. కొట్టు పెట్టాను, హిట్టు కొట్టెను. పూరి జగన్నాథుడా. పూరి సినిమాకి పెడుతుంటే ఎప్పుడు పెడదామా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒక ఆత్మీయుడైన, అంతే ముందు ఫస్ట్ శ్రావణి సుబ్రహ్మణ్యం నుంచి ఇవాళ వరకు అతడు గ్రాఫికల్గా ఎంత ఎదిగినా కూడా మనిషిగా అలాగే అంతే ఆత్మీయత పంచుతున్నాడు. అందుకు ఆ ఒక్క పాజిటివ్ ఎనర్జీ పూరి అనే పేరేమనగానే మనవాడు. నేను మొన్న బ్యాంకాక్ వెళ్ళి, అంటే వాళ్ళ పుట్టింటికి పెడుతూ ఫోన్ కూడా చేశాను. ఆయన నిన్న సినిమా చూశాను, క్లైమాక్స్ కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. చాలా అసలు అంటే యుద్ధాలు చేయడం, ఫైట్లు చేయడం, కొట్టుకోవడం, ఇదంతా రక్తపాతం పక్కన పెడితే లాస్ట్ ఫ్యూ మినిట్స్ దాదాపు ఒక 7 నిమిషాలు తీసేసాడు పర్ఫార్మెన్సు హీరో. అంటే నాకు అది అర్జెంటుగా హీరోకి చెప్పండి సార్ ఆ ఎనర్జీ అంటే వెంటనే ఫోన్ చేసి కళ్యాణ్కి కూడా చెప్పాను. రియలీ ఐ లవ్డ్ ఇట్. ఎంత అందంగా ఉందో సినిమా. సో ఈ సినిమా 100% సక్సెస్ అవ్వాలి. సరే ఎవరితోటైనా బాగా చేయించుకుంటారు, అందులో తప్పే ఉంది, డౌట్ ఏం లేదు. ప్రకాష్ రాజు చాలా అందంగా ఇవాళ ఎంత ఎనలిటికల్గా అందరి గురించి చక్కగా మాట్లాడాడు. నిజంగా ప్రసాద్ గారు అన్నట్టు ప్రకాష్ రాజు అంటే వాడు బేసిక్గా అతనిలో పోయిట్టు, అతాత్వికుడు అన్నీ కలిపి ముద్ద చేసి ఆ ప్రేమని ఇలా పోసాడు ఇవాళ. దట్స్ ట్రూ. సేమ్ పూరి హీరో. ఈ సక్సెస్ 100 days అంటామా, అలాంటి ఆ సక్సెస్ మీట్లో మళ్ళీ మాట్లాడుకుందాం. శుభం భూయాత్. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ఇందాక చాలామంది హీరో గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ చెప్పారు. హీరో
మనసు చాలా మంచిది, మనిషి చాలా మంచోడు. తను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను అని ఏనాడు కూడా ఒక చిన్న పాయింట్ కూడా గర్వం అనేది కనిపించలేదు. పెంపకం మరి హరికృష్ణ గారిది, మరి వారి పెంపకం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అండ్ అలాగే డైరెక్టర్ చాలా మంచి మనిషి. ఈ డైరెక్టర్, ఈ హీరో, నిర్మాత ముగ్గురు మంచోడు కాబట్టి భగవంతుడు మంచోళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడు. అలాగే ఆడియన్స్ కూడా మంచి సినిమా అయితేనే థియేటర్కి వస్తారు. ఆ కోవలోనే ఈ ఇజం సినిమా. నాకు తెలిసి ఈడియట్ 3 అక్షరాలు, పోకిరి 3 అక్షరాలు, టెంపర్ 3 అక్షరాలు, ఇజం 3 అక్షరాలు, మొత్తం కలిపితే 12 అక్షరాలు. 1, 2, 3 అక్షరాలు. 3 బూతు లేదమ్మా దీంట్లో. 3 గురించి చెప్తున్నాను అంతే. ఏదో ఇలా అంటున్నారు అలీ గారిని, మళ్ళీ లేనిది పోయింది వేసేస్తారేమో. నువ్వేమో నన్నే చూస్తున్నావు. మన హీరోయిన్ ఏమో ఏం అర్థం కావట్లేదు, అందరు నవ్వుతారు, అమ్మాయి మాత్రం ఇలా ఉంది. आपको समझ में नहीं आया ना? हाँ, ये फंक्शन के बाद मैं बोलता हूँ. కనిపించినోడు ఒకడు సాలేగాడు. బ్లాక్లో కొందాం అన్న మంచోడు దొరకట్లా. సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్. అన్నా కిసి కో నై చోడ్నా. మిసెస్ లావణ్య జగన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాం మ్యామ్. అలాగే రైటర్ కిరణ్ గారు, ఆర్ట్ డైరెక్టర్ జానీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం సార్. భయం లేదు, బెదురు లేదు, ఎవడైతే ఎంటి బే. జాన్ మే దమ్ హై, చేతిలో పెన్ హై, వాడేస్తే గన్ హై. జజ్జనక సబ్కో బతా దో, उल्टागा ये दुनिया सीधा कर दो. सब निकालो नंगा कर दो. नंगा 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 कर दे. जर्नलिज्म इज्म 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 जर्नलिज्म. This is patriotism. Journalism इज्म 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 journalism. This is patriotism. Paper, magazine, radio, TV, वेबसाइट, नेटवर्क, यही हमारा ताकत. రాసే ప్రింట్ చేసే, ఏసే తాట తీసే, చావండ్రా దేశం కోసం, అంతకంటే గొప్ప పనే ఉంది. గంటలు మోగించు, జనగణ మన శంఖం పూరించు. సాలో నంగా కర్ దో, నంగా 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 కర్ దే. థ్యాంక్ యూ సార్. ముందుగా అనూప్ రూబెన్స్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. NTR sir, thank you so much for coming and launching the audio, sir. ఈ ఆడియో అండ్ ఈ ఫిలిం చేయడానికి మెయిన్ రీజన్ పూరి సార్కి ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటాను. బికాజ్ లైక్ ఈజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్ అండ్ ఎన్కరేజింగ్ ద టెక్నీషియన్స్. చాలా ఫ్రీడమ్ ఇస్తారు అండ్ ఏ లైక్ సింగర్నైనా మ్యూజిషియన్ అయినా చాలా రెస్పెక్ట్ ఇస్తారు పూరి సార్. థ్యాంక్ యూ సో మచ్ పూరి సార్ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ఆడియో ఆఫ్టర్నూనే రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఆఫ్ మైన్ అండి. ప్రతి ఒక్క సింగర్ అండ్ మ్యూజిషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నా సౌండ్ ఇంజనీర్స్కి, వాళ్ళు నాతో వర్క్ చేశారు, లైక్ డే అండ్ నైట్ కూడా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్ రామ్ గారితో ఇది ఫస్ట్ ఫిలిం నేను వర్క్ చేయడం. ఇట్స్ వెరీ చాలా సపోర్ట్ కళ్యాణ్ రామ్ గారితో ద్వారా లభించింది. అండ్ హరి గారు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వెరీ గుడ్ బ్యానర్. అండ్ ఈ ఫిలిం కూడా చాలా బాగా వచ్చింది. ఐ హోప్ ఇట్ విల్ బీ
very successful, and thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అనూప్. Such a beautiful dream launch and propelling me towards my dreams. Every day was so much easier working because he gave me clear directions as to what he wanted, and every day I would get new feedback and new things to work upon, and that is the biggest gift that you can ask any director for. Kalyan sir, he has been initially I was scared. I thought he's such a big star. If I'll work with him, I'll be all, he might be arrogant. I was so scared when I started. But then I met him, and every day he would guide me through the scenes. He would tell me what can I do better from an actor's perspective. And he inspired me with his dedication, because in spite of being so big and such a good actor in what he is, every day he would stick to his diet, he would stick to his gym. He worked 10 times harder than someone who's a newcomer and needs to put in that effort. So his hard work was so inspiring. It was a reminder to me that I should never be laid back in my approach towards work. So thank you, sir, for being such a support. And the cinematographer, Mukesh sir, you were the reason why I was so confident in front of the camera. You took hardly any time setting up the lights. I knew that every angle would be the best angle because you were behind it. And the entire team, all the technicians have been so swift. They knew their job and they made doing my job so much easier for me. The India banner is a huge banner, and for them to entrust me with a launch like this is a huge responsibility. Thank you so much for putting your faith in me. I hope I do justice to all that you've done for me. Anup sir, you have been the star of the night, and I still get goosebumps when I hear the music. I hope that works with the audience too. I'm sure we've been getting really good response, so let's see how it goes. Thank you so much for all your wishes. I hope I do justice to it. Thank you, Puri sir, once again. Thank you, Puri Connect, for giving me such a beautiful launch. థ్యాంక్ యూ అదితి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎప్పటి నుంచో కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకున్నది ఎలా కొద్దిగా లేట్ అయిన అడగయి చేసాం. బట్ లేట్ అయినా కొద్దిగా మంచి సినిమా చేసాం అన్న సాటిస్ఫాక్షన్ మా ఇద్దరికీ ఉంది. యా, ఫస్ట్ ఇజం టీజర్ చూడగానే హరికృష్ణ గారికి తెగ నచ్చింది. ఆయనకి నచ్చింది ఏంటేసి ఈయన పొంగిపోయాడైనా. ఆయన ట్రైలర్ చూసి ఏంటయ్యా నా కొడుకు ఎట్టా ఉన్నాడు అన్నాడు. అండ్ ఈ సినిమా కోసం కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. 3 monthsలో ఐ థింక్ 13 kilos ఎంత తగ్గి ఎక్సర్సైజ్ చేసి హ్యాట్స్ ఆఫ్ సార్. చిన్న విషయం కాదు. మిమ్మల్ని చూసి నాకు ఎక్సర్సైజ్ చేయాలని ఉంది. అండ్ ఇజం టీజర్ చూసి హరికృష్ణ గారు మెచ్చుకొని ఆనందంలో నాకు 2 పావురాలు గిఫ్ట్ ఇచ్చారు. అవి గుడ్లు పెట్టేశారు. పిల్లలు బయటికి రాగానే అందరం కలిసి మీ దగ్గరికి వస్తాం సరే. అండ్ నో సార్, ఈ సినిమా మీరు తన యాక్టింగ్ చూసి మీరు ప్రౌడ్ ఫీల్ అవుతారు. అండ్ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఇందులో ఈ సినిమాలో ఒక కోర్ట్ సీన్ చేశారు కళ్యాణ్ రామ్, మీరు చూడాలి. ఎందుకంటే కోర్ట్ సీన్లన్నీ నందమూరి వారి అకౌంట్లో ఉన్నాయన్నీ. అండ్ తారక్కి చూపిస్తే తారక్ చూస్తూ యాట్ అని వచ్చాడు. అండ్ సో ఫైనల్లీ మంచి సినిమా తీసామని ఆనందం అయితే ఉంది. అండ్ అనూప్ చాలా మంచి పాటలు ఇచ్చాడు. వెరీ గుడ్ రెస్పాన్స్ ఇవాళ. అండ్ అనూప్ నాకు రాసే అవకాశం, పాడే అవకాశం కూడా ఇచ్చాడు. ఇప్పుడు పాట రాస్తున్నప్పుడు అర్థమైంది నాకు భాస్కర్ భట్లు ఎన్ని కష్టాలు పడతాడో. ఈ పాట రాసే బదులు కథ రాసుకోవచ్చు అనిపిస్తుంది నాకు. అండ్ అదితి, బెస్ట్ ఆఫ్ లక్. చాలా కష్టపడింది అమ్మాయి, బాగా చేసింది. తెలుగు అన్ని డైలాగులు తెలుగు నేర్చుకొని చెప్పింది. వెరీ గుడ్. అండ్ మా డిఓపి ముఖేష్, మై జునైద్, ఫైట్స్ వెంకట్, అందరికీ టీంకి పనిచేసిన అందరూ నేను థ్యాంక్స్ చెప్తున్నాను.
ఏ ఆడియో ఫంక్షన్ పెట్టుకున్నా మా సినిమా బాగా వచ్చిందని చెప్తాం కదా, దానికోసమే పెడతాం. బట్ మళ్ళీ చెప్తున్నాను, మా సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ నందమూరి హరికృష్ణ గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఏం మాట్లాడాలి, ఎక్కడి నుంచి మాట్లాడాలి అన్నది అర్థం కావట్లేదు. ఎందుకంటే ముందు ముఖ్యంగా తెలుగింటి ఆడబడుచలకు, అన్నదమ్ములకు, అలాగే నందమూరి వంశ వీరాభిమానులకు, వాళ్ళకి ప్రథమంగా తల ఉంచి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మాట్లాడించిన తరుణమా కాదా, అయినా సరే కొన్ని మనసు విప్పి చెప్పాలి. ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్లలో హరికృష్ణ ఏం చేశాడు, ఏం అనుభూతులు పొందారు, ఎవరు పొందలేని, ఎవరూ అనుభవించలేని అంటే ఆనంద సమయాలు ఒక మహానుభావుని, నందమూరి అంటేనే రామారావు గారు. ఆయన దగ్గర 30 ఏళ్ళు నేను పనిచేశాను. ఎన్ని అనుభూతులు, హిమాలయ శిఖరాన్ని మించిపోయినాయి. అంత గొప్ప అనుభూతి పొందినవాణ్ణి. ఎన్నో విజయాలు చూసాం ఆయనతో, ఎన్నో పోరాటాలు చూసాం. సినిమా రంగంలో విజయాలు చూసాం. ఒక పార్టీ పెట్టి పోరాటం చేసి దాంట్లోనూ విజయం చూసాం. ఇక ఆనంద సమయాలు సరే, వారి దగ్గర నుంచి పొందింది ఏంటంటే ఎనలేని నందమూరి వంశ వీరాభిమానులు పొందాం ఆయన దగ్గర నుంచి. వెల కట్టలేరు ఎవరైనా సరే. ఇంట్లో డబ్బు ఉందంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారో లేకపోతే దొంగలు వచ్చి ఎత్తుకుపోతుంటారు. కానీ అభిమానం అన్నది ఎవరు తస్కరించలేనిది. అంత గొప్ప అభిమానులు ఆయన ఇచ్చెళ్ళారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ. నా బిడ్డలకంట అది గొప్ప అనుభూతి. ఇక 30 తర్వాత అది అనుభూతి పొందాను, చూశాను. ఇక 60వ ఏట కింద బాబుతో ఏదో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. నా 60వ ఏట కన్నా ముందే 59 నుంచి 60కి వచ్చేటప్పుడు 59వ ఏట వీరిద్దరి సినిమాలు, హిట్ సినిమాలు చూశాను. ఒకటి టెంపరు, 2 పటాసు. సరే, అది 59కి. 60కి వచ్చేటప్పటికి పేరు జనతా గ్యారేజ్. నా రెండో బిడ్డ జూనియర్. నాకు మీకు 60 ఏళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇది నా తరఫుగా గిఫ్ట్ అని చెప్పటం మరి అది ఒక ఆనందం. ఇక 60 వచ్చిన తర్వాత రెండో బిడ్డ హిట్ కొట్టబోతున్నాడు. ప్రజలచే హిట్ కొట్టబోతున్నారు. అది కూడా పూరి జగన్నాథ్ గారి ద్వారా. అదృష్టం. ఇక్కడ ఏంటంటే మనం ఒకటి ఆలోచించాలి. ఇద్దరు అన్నదమ్ములకి చేయటం, ఒక పక్కన ఇక్కడ పటాస్, టెంపర్, మరి అది పూరి జగన్నాథ్ గారిది. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇజం అన్నది నిజంగా హిట్ కొడుతుంది. మరి నాకు నా రెండో బిడ్డ ద్వారా మరి నాకు అదొక బహుమతి, కానుక. కానీ ప్రజలు మీరు అందరూ ఆశీర్వదించాలి. ఆ మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన కడుపును పుట్టడమే మహద్భాగ్యం. అలాగే వీటన్నిటికన్నా ముందు ఇంకొకటి కూడా చెప్పాలి. ఇక్కడ టెంపర్, ఇక్కడ పటాస్. హిట్కి ఆడియో ఫంక్షన్కి ఉండాల్సింది నా పెద్ద బిడ్డ
జానకిరామ్ అనేవాడు, డాడీ ఇద్దరు హిట్స్ కొడుతున్నారు, ఇద్దరు హిట్స్ కొడతారు అని చెప్పి పాపం మర్నాడు ఆడియో ఫంక్షన్ ఉండగా కూడా అర్జెంటుగా ఆయన బయలుదేరి వెళ్ళటం, ఆయన అనంత లోకానికి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఆత్మ ఉంది, ఆయన మాట ఇంకా జీవించుంది కాబట్టే ఆనాడు ఆయన దీవెనతో 2 సినిమాలు హిట్ అయినాయి. కాబట్టి పెద్ద ఆయన పైనుంచి ఆ మహానుభావుడు, ఇక్కడి నుంచి నా పెద్ద మాట ఉన్నాయి. ఈ సినిమా ప్రజలచ్చే హిట్ కొట్టించాలి, మీరందరూ ఆశీర్వదించాలి పిల్లలని మరొకసారి కోరుకుంటూ, అలాగే పూరి జగన్నాథ్ గారు హ్యాట్స్ ఆఫ్, బాగా చేయించారు. అలాగే మరి మ్యూజిక్ డైరెక్టర్ గారు అనూప్ గారు చాలా బాగుందయ్యా. ఎందుకంటే సంగీతం అన్నది ఒక మధురం, ఒక ఆర్టిస్టు ఎమోషన్గా చెయ్యొచ్చు, పోనీ కామెడీగా చెయ్యొచ్చు, ఏదైనా సరే సంగీతం ద్వారానే సగం అది బయటకు వస్తుంది. పాటలు సక్సెస్ అయినాయి, సాంగ్స్ హిట్ అయినాయి అంటే సగం సినిమా అది హిట్. కాబట్టి నీకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బాబా గారు, షార్ట్ కట్గా నేను భాస్కర భట్ల గారు, చాలా బాగున్నాయి. బాబా భాస్కర భట్ల గారు అలాగే మంచి పాటలను అందించారు, మీకు కూడా నా కృతజ్ఞతలు. ఇక అలాగే ఆలీ, ఇందాకేదో స్టేజ్ మీదే కాడిస్తా అన్నాడు, ఏం ఆడలేదు, అయినా సరే మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమాలో తెర ముందు కానివ్వండి, తెర వెనక కానివ్వండి, పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆఫీస్ బాయ్ అంటాం, బాయ్ అంటే ఏదో తక్కువ అని అనుకుంటాం కాదు. ఆయన ఎమోషన్ చేసినా ఏది చేసినా ఆ టైంలో ఆ ఇచ్చే మంచి టీతో ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి అలాగే ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను రథసారథిగా బండి తీసుకెళ్ళాలి. మా తండ్రి గారు నేను డ్రైవర్గా పనిచేశాను, మరి ఆయన అంత బాగా చూసుకున్నాం. అలాగే ప్రతి యూనిట్లో ప్రతి వారు కానీ డ్రైవర్స్ కానివ్వండి, అందుకే నేను తెర ముందు తెర వెనక ఎవరైనా సరే మీ అందరు కూడా కృషి ఉంది, మీ అందరి కృషి కూడా ఫలితం చూస్తారు. సరే, ఇక దీనికన్నా ముందు పూరి జగన్నాథ్ గారి ఇంటికి వెళ్తే ఏం తీసుకుంటారండి అన్నారు. వారి సతీమణి గారు వచ్చి అంటే, అమ్మ మీరు ఇచ్చినా పర్లేదు కానీ మీరేం తీసుకుంటారు అన్నారు. అంటే, అమ్మా నమస్తే, కాఫీ తీసుకుంటానమ్మా అన్న. నా జీవితంలో నేను మర్చిపోలేనమ్మా, అంత బాగా పెట్టించారు ఆ రోజు. నా కృతజ్ఞత చెప్పాలా మాటలు. నేను ఎప్పుడూ మనసులో మాట చెప్తాను, నేను మనసులో మాట దాచుకోలేను. నేను ఎన్ని నా దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికి తల వంచను, అదొక్కటి మడి చెప్తున్నాను. నెవర్ తల వంచే ప్రశ్న లేదు. తల వంచే వాడినైతే నందమూరి తారక రామారావు కడుపును పుట్టుండేవాడిని కాదు. ఇవాళ ఆయన మాకిచ్చింది తల వంచి బతకడం కాదు, కృషి చెయ్యి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అలాగే నా పిల్లలు కూడా ఆ బాటలో వెళుతున్నందుకు మరొకసారి పిల్లల్ని దీవిస్తూ, మరి అలాగే హీరోయిన్ గారు, అటు పూర్తి పేరు నాకు రాదు కాబట్టి షార్ట్ ఫామ్లో చెప్పేస్తున్నాను, చాలా బాగా చేశారు. లాయి చంపాయి కొట్టింది నువ్వేనమ్మా, బాగా కొట్టావన్నా, కానీ చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. కాబట్టి ఇంత టైం తీసి మాట్లాడినందుకు మరి మీరందరూ నన్ను క్షమించమని కోరుకుంటూ, మరి మన యాంకర్ గారి పేరు అనసూయ గారిని కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే అందరినీ ఉత్సాహపరుస్తూ వారి వంతు వారు కూడా ఈ ఫంక్షన్లో పంచుకున్నందుకు మీకు కూడా నమస్కారం. అందరికీ నమస్కారం. తెలుగు థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిందాబాద్. థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ గారు. నన్ అదర్ దాన్ కళ్యాణ్ రామ్ టు స్పీక్ సార్. మంచి రియాక్షన్లో ఉన్నారు, సో అదే ఫ్లోలో మాట్లాడిస్తారని. అంత రియాక్షన్లో మనం మాట్లాడకూడదండి. అవునా? నాన్న మాట్లాడిన తర్వాత నిజంగా వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ అండి. చాలా మాట్లాడాలని ఉంది నిజంగా. ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కితే జనరల్గా తక్కువ మాట్లాడతాను, బట్ ఈరోజు చాలా మాట్లాడాలని ఉంది. మా డైరెక్టర్ గారు పూరి జగన్నాథ్ గారి గురించి కానీ, ఈ సినిమా గురించి కానీ. ఫిబ్రవరి 4
ఆ రోజు సార్ ఈ సినిమాను ఒప్పుకున్నారు, చేద్దాం మన కాంబినేషన్లో చేద్దామని. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ద ట్రావెల్ అదంతా మాట్లాడడం చాలా ఉందండి. కానీ ఐ వుడ్ టాక్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజెస్. మీరందరూ చూసి డెఫినెట్గా ఆదరిస్తారు, గట్టి నమ్మకం ఉంది. బట్ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్తా ఉందండి, దిస్ టీమ్, ఇజమ్ టీమ్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ టీమ్ ఐ ఎవర్ వర్క్. నేను 13 సంవత్సరాలు, ఇది నా 13వ సినిమా. అసలు ఫారెన్లో పొద్దున్నే 6 నుంచి రాత్రి 9:30 దాకా లైట్ ఉందండి, అలసట లేదు. ప్రతిరోజు నాకు షూటింగ్కి వెళ్ళాలి, వెళ్ళి చెయ్యాలి, వర్క్ చేయాలి. అంత ఉత్సాహం, అంత ఎనర్జీని సార్ ఇచ్చారు. సార్ గురించి నేను డెఫినెట్గా 1 అవర్ మారుతానండి. డెఫినెట్గా ఆఫ్టర్ ద రిలీజ్ 1 అవర్ మాట్లాడాలి సార్ గురించి. అంత నా బెస్ట్ డైరెక్టర్ ఐ ఎవర్ వర్క్. ఈజ్ సచ్ అ లవబుల్ పర్సన్. సినిమాలో ఎవ్రీ మెంబర్ చాలా ఉత్సాహంగా చేసాం. మొత్తం ఆ ఎనర్జీ అంతా పూరి గారి దగ్గర నుంచి మేము తీసుకుని చేసింది. సో థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ బీయింగ్ మై బెస్ట్ డైరెక్టర్ ఐ ఎవర్ వర్క్డ్ విత్. అండ్ ద హోల్ టీమ్, అనూప్ ద హీరో ఆఫ్ ద డే. సో అనూప్ హ్యాస్ డన్ అ గ్రేట్ మ్యూజిక్. అండ్ నాకు పొద్దున్నే ఒక మెసేజ్ చూపించారండి ఫ్రమ్ ద యూఎస్. దే సెడ్ దిస్ ఇస్ మై బెస్ట్ ఆల్బమ్ టిల్ డేట్. సో థ్యాంక్స్ అనూప్. భాస్కర్ భట్ల గారు ఫస్ట్ టైం వర్క్ చేశాను, చాలా బాగా ఇచ్చారండి. అదితి ఆర్య, ద హీరోయిన్ ఆఫ్ ద ఫిలిం, షీ హెస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, చాలా బాగా చేసింది. అండ్ ఎవ్రీవన్ అండి, అంటే పేరు నా టీం అందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. యు ఆర్ మై బెస్ట్ టీమ్ ఐ ఎవర్ వర్క్ టిల్ డేట్. మిమ్మల్ని ఏ రోజు మర్చిపోను. అండ్ ఇమీడియట్గా కూడా మీతో చేయాలని కోరిక ఉంది నాకు. అది మనం పూరి గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం, సార్ ఇమీడియట్గా కూడా చేసేయండి సార్ నాతో ఇంకో సినిమా అని. అంత బాగుంది. సినిమా రిలీజ్ అయిన రోజు నేను డెఫినెట్గా మారుతానండి. థ్యాంక్స్ లాట్ వన్స్ అగైన్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణం గారు. ఇప్పుడు యంగ్ టైగర్ తారక్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, ఇజం యూనిట్ సభ్యులందరికీ నా నమస్కారాలు. ముందుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ గారి గురించి, నాకు టెంపర్ జరుగుతుండగా రోజు నేను ఆయన మామూలుగా క్యారవాన్లో కూర్చొని ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని అన్నప్పుడు, మీ ఇష్టం అంటే నేను ఆయన భయ్యా అని పిలుచుకుంటాం. సో భయ్యా మీ ఇష్టం భయ్యా అన్నాడు ఆయన. భయ్యా నాకెందుకో ఈ అనూప్ రూబెన్స్ అనే వ్యక్తితో చేద్దామని ఉంది, ఆయన పెట్టుకుంటే బాగుంటుంది కదా మన టెంపర్కి అని అడగడం జరిగింది. ఏం భయ్యా ఏంటి అనూప్ అంటే నాకు ఐ పర్సనలీ ఫీల్ దట్ ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ జనరేషన్లో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్లో అనూప్ ప్రజెంట్ చేసేటువంటి మెలడీ సాంగ్స్ని ఇంకెవరు ప్రజెంట్ చేయలేరు అనేది నా గట్టి నమ్మకం. ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఆయన చేసినటువంటి మనం సినిమా కానివ్వండి, టెంపర్లో ఒక పాట కానివ్వండి, ఈరోజు ఈ సినిమాలో ఉండే పాటలు కానివ్వండి, అంతకుముందు చేసిన ఇతరత్ర సినిమాల్లో కానివ్వండి, ఐ థింక్ అనూప్ ఈజ్ ద బెస్ట్ melody presentable director music director in this film industry today, and I'm proud I worked with you, and I'm happy that ISM is going to be another milestone from you. God bless you, Anup. Thanks a lot. Thank you. And నాకు ఎప్పుడైతే అంటే నేను జగన్ గారు కలిసే ఉన్నాం, కళ్యాణ్ అన్న సినిమా జరుగుతుంది అని వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్స్, ఇంకా అంటే పూర్తిగా కళ్యాణ్ రామ్ గారు కూడా కళ్యాణ్ అన్న కూడా కలవలేదు భయ్యని, భయ్య కూడా వెళ్ళి ఆయన కలవలేదు. బట్ వాళ్ళిద్దరి మధ్యలో నేను ఆయన కలుసుకోవడం జరిగింది. కలుసుకున్న తర్వాత ఆయనే నాకు చెప్పడం జరిగింది, భయ్య ఇలా కళ్యాణ్ గారితో ఒక కథ అనుకుంటున్నాను అని. అనగానే నేను వెంటనే ఏ కథ భయ్యా అన్నాను. నాకు ఆల్మోస్ట్ జగన్ గారి కథలు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. అది గుర్తుంది కదా, ఆ కథ ఇజం
అని అనగానే నేను ఫస్ట్ అన్నకు నేనే ఫోన్ చేశాను. అన్న, జగన్ గారిది మన సినిమా కన్ఫర్మ్ అయిపోయింది అని ఆయనకి న్యూస్ చెప్పింది నేనే. బికాజ్ ఒక నిమిషం, ఆ న్యూస్ నాకు కరెక్ట్గా ఫిబ్రవరి 4, 11:30కి ఫోన్ చేసి చెప్పాడండి. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. సో నాకు జగన్ గారు అంటే బాగా ఇష్టం. ఎందుకంటేనంటే ఇది ఆయన సక్సెస్ రేట్ కానివ్వండి, ఆయన చేసినటువంటి సక్సెస్ఫుల్ సినిమాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే, నాకు ఎప్పటి నుంచో కళ్యాణ్ అన్న అండ్ జగన్ గారు కలిసి చేయాలని ఒక కోరిక. ఏంటంటే ఇది అంటే ప్రిసైజ్డ్గా నేను జగన్ గారితో అనుభవించిన అనుభూతులు ఇవి, పొందిన అనుభూతులు ఇవి. జగన్ గారితో టెంపర్ చెయ్యక ముందు నేను ఒకటి, కానీ జగన్ గారితో టెంపర్ చేసిన తర్వాత నేను ఒకటి. ఈరోజు నాలో ఇంత కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే, నాలో ఇంత ఒక నటుడిగా నేను సాధించాలి అనే తపన పెరిగిందంటే అది మొదలు ఓన్లీ బికాజ్ ఆఫ్ టెంపర్, అండ్ ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ దట్ మ్యాన్ గేవ్ మీ. నాకు ఎప్పుడెప్పుడు అయినా జగన్ గారితో కలిసి పనిచేస్తే ఒక కొత్త కోణం నేర్చుకుంటారైనా, ఆయనకంటూ ఒక కొత్త కోణం తెలుస్తుంది, ఆయన కూడా ఒక కొత్తగా కనిపిస్తారు ఆడియన్స్ ముందు అనేది ఒక స్వార్థం నాకు. అది ఈరోజు నేను అనుకున్న మాట నిజమని మీ అందరికీ నేను మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇందాక అమ్మాయి చెంపదెబ్బ కొట్టినప్పుడు ఏం పర్లేదు అని ఎప్పుడైతే అన్నారో, నేను ఇప్పటిదాకా కళ్యాణ్ నన్ను ఎప్పుడు అలా చూస్తానని నేను అనుకోలేదు. సో థ్యాంక్స్ అలాట్ భయ్యా ఫర్ మేకింగ్ హిమ్ లుక్ సో అమేజింగ్ ఆన్ స్క్రీన్. అంటే నేను ఆయన బాడీ గురించి, ఆయన లుక్ గురించి కాదు భయ్యా, ఆయనలో ఉండే యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇన్నేళ్ళు కలిసి పెరిగి నేను ఎప్పుడు చూడలేదు ఆయనలో యాటిట్యూడ్, అండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ భయ్యా. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇంకా అన్న గురించి మాట్లాడాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఏంటో తెలీదు. He's been everything. He's been a guide, he's been a philosopher, he's been a well-wisher, he's been a friend, he's been a girlfriend sometimes too. And నిజంగా ఈ సినిమాకి ఆయన పడ్డ కష్టం ప్రత్యక్షంగా చాలాసార్లు నేను చూడడం జరిగింది. కష్టం అంటే కేవలం ఆయన బాడీ విషయం గురించి నేను ఆ బాడీ గురించి ఎక్కువ మాట్లాడను, బట్ ఆయన స్వతహాగా ఒక నటుడిగా ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు. అండ్ ఆ కష్టం కోసమైనా, ఆ కష్టం చూసి నాకు నమ్మకం కలిగింది. ఇజం అనేది ఆయన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రథమంగా ఇజం అనే చిత్రం నిలబడుతుంది అనే గట్టి నమ్మకం నాకు. ఎందుకంటే ఒక జెన్యున్గా మనం ఒక కష్టపడితే దాని ఫలితం ఎక్కడికి పోదు, అది తిరిగి మనకి విజయంగానే తిరిగి వచ్చి మనల్ని ఇంకా ముందుకి ప్రోత్సహిస్తుంది. సో అలాంటి విజయం తప్పకుండా ఇజం ఫిలిం ద్వారా కళ్యాణ్ అన్నకి దక్కుతుందని మనసా వాచా కర్మన నమ్ముతున్నాను, ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను. అండ్ ఇంకెవరి గురించైనా మర్చిపోయింటే క్షమించండి. ఈ సినిమాకి పనిచేసినటువంటి మిగతా సాంకేతిక నిపుణులందరికీ కూడా, అలాగే అదితి, వెల్కమ్ టు ద తెలుగు ఫ్రెటర్నిటీ. అండ్ భాస్కర్ భట్ల గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన లిరిసిస్ట్ ఆయన కూడా ఈ సినిమాకి ఎంతో అద్భుతంగా ఆయన లిరిక్స్ రాయడం జరిగింది. ముఖ్యంగా కత్తి కంటే కలం చాలా గొప్పది అనేది మనం చిన్నప్పటి నుంచి నేను కూడా బాగా వింటూ వచ్చాను. ఆ కత్తి కంటే కలం ఎంత గొప్పదో అందరికీ ప్రూవ్ చేసే ఫిలిం ఇజం. అండ్ ఈ చిత్రం చిరస్థాయిగా ఆ కలం గురించి, ఆ కలంకుండే బలం ఏంటో ఇంకొకసారి అందరికీ గుర్తు చేస్తుందని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, ఈ చిత్రం ఒక సూపర్ డూపర్ హిట్గా ఉండాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఒక రీ రికార్డింగ్లు కూడా నాకు మళ్ళీ రాజా గారిని గుర్తిస్తూ, అండ్ ఒక సినిమాని చూస్తుంటే మనకి తెలియకుండా మన ఏళ్ళు కూడా ఏదో ట్యాప్ చేస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోటు
మనం లాంటి సినిమా ఆయన రీ రికార్డింగ్ చేస్తుంటే ఒక కథని చేయి పట్టుకొని ఇలా చూడాలని ఒక